15 సంవత్సరాల పోరాటం అనొచ్చు. ఎందుకంటే ఆర్టీఐ సంబంధించిన దాని పట్ల అవగాహన కోసం మీరు చాలా కార్యక్రమాలు ఎంతోమంది కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, వాళ్ళకి నేర్పించే ప్రయత్నాలు చేశారు. ఒక్కసారి ఈ 15 సంవత్సరాల జర్నీ గురించి చెప్తే ఏం చెప్తారు? అంటే మేము యూత్ ఫర్ యాంటీ కరప్షన్ అనే సంస్థను 2010లో స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం స్టార్ట్ చేయడానికి కూడా ఒక బలమైన కారణం ఉంది. ఏంటంటే దేశంలో చాలామంది ఎన్నో సంస్థలు పెట్టుకుంటున్నారు. ఓకే. సమాజ సేవ కోసం చాలామంది అనాథాశ్రమాలని, లేకుంటే వృద్ధాశ్రమాలని, లేకుంటే రక్తదానం అని ఏదేదో చేస్తున్నారు. మరి మనిషిని అంటే ఒక సామాన్య మనిషిని కానీ, ఒక పేదవాడిని కానీ నరనరాన వారిని నాశనం చేసేది ఇది అవినీతి కదా. ఈ అవినీతిని క్వశ్చన్ చేయాలనే ఆలోచన మాకు వచ్చింది. ఎందుకంటే మాది మారుమూలు, వరంగల్ ఒక మారుమూలు ప్రాంతం కాబట్టి వచ్చినప్పుడు మాకు అనిపించింది అన్నట్టు. మా ఏరియాలో అప్పుడు ఎలా ఉండేదంటే ఒక 10-20 సంవత్సరాల క్రితం మావోయిస్టులు, పోలీసులు ఎక్కువ చంపుకోవడం, మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతమే. అప్పుడు మీరు రెగ్యులర్గా ఖాళీ పెట్టేటప్పుడు రోజు పేపర్ చూస్తే ఇన్ఫార్మర్లు అని వాళ్ళు, ఎన్కౌంటర్ అని వీళ్ళు చంపుకుంటూనే ఉండేవాళ్ళు. నాకు అనిపించింది వీళ్ళు చంపుకుంటున్నారు, అసలు ఒక్క లంచం తీసుకుని అతన్ని చంపితే మిగతా వాళ్ళు ఎందుకు మారుతారు కదా అని ఆలోచన వచ్చింది మాకు. వచ్చినప్పుడు అది మనం మావోయిస్టులు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, మన పేపర్లు చూసి చదివేవాళ్ళం కదా. మీరు అనుకుంటే దొరికేవాళ్ళు? కనుక్కుంటే దొరికేవాళ్ళం, మా ఏరియా అప్పుడు అలా ఉండేది కాబట్టి. అనుకున్నాక మేము అప్పుడు చదువుకుంటుంటే టీవీలో ఒక యాడ్ వచ్చింది అన్నట్టు, మీరు మీ గ్రామంలో అవినీతి అక్రమాలు ఏమైనా ఉంటే ఈ లోక్సత్తా అనే ఒక సంస్థ ఏర్పడుతుంది, మీరు అందులో పనిచేయచ్చు అని అన్నారు. ఇదేదో కొంచెం కొత్తగా ఉందే, ఇదేదో కరప్షన్ మీద అని మేము అప్పుడు వెళ్ళి నేను ఇంకో ఇద్దరం వెళ్ళి ఆ సంస్థలో జాయిన్ అయ్యాయి. ఒక 7 years అందులో పనిచేశాను. ఓకే. ఆ లోక్సత్తా సంస్థలో పనిచేసి నేను స్టేట్ యూత్ సెక్రటరీ వరకు అందులో ఎదిగాను అన్నట్టు అప్పుడు డిగ్రీ చేసేటప్పుడే. సో మీకు జేపీ గారితో మంచి సంబంధం ఉంది అప్పట్లో, ఇప్పుడు కాదు. చేశాక అప్పుడే ఒక 12 members సస్పెండ్ చేయించాను. అప్పుడు కొంచెం ఇంకా ఇంటర్ డిగ్రీ చదువుతున్నాం కాబట్టి కొంచెం ఆవేశం ఎక్కువ కాబట్టి అప్పుడు మా ఏరియాకి వచ్చే కొత్త యంగ్ ఐపీఎస్లు కూడా మంచి నాకు క్లోజ్ అయ్యడం ఈ యొక్క కరప్షన్ మీద దానివల్ల. అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సీఎం ఉండేది. అప్పుడు మేము అప్లై చేసుకున్నాం అన్నట్టు, ఇట్లా యూత్ వింగ్ తరపున ఇట్లా చేస్తున్నాం అంటే అప్పుడు నాకు బెస్ట్ యూత్ అవార్డు కూడా ఇచ్చారు. అంటే కరప్షన్ మీద పనిచేస్తున్నారు కొత్తగా. ఇలా చేస్తుండగా ఆ లోక్సత్తా వాళ్ళు పార్టీ పెట్టుకున్నారు. ఇదేంటి మేమేదో సంవత్సరం ఈ సమాధానం మారుద్దాం, అవినీతిని ప్రశ్నిస్తాను, మేమైతే వీళ్ళు పార్టీ పెట్టుకున్నాడు అని అనుకున్నాం. కానీ రాజకీయాల ద్వారా కూడా మార్చొచ్చు కదా, అవినీతి రహిత పాలన కూడా చేయొచ్చు. ఎందుకు అట్లా మీకు ఆ డౌట్ రాలేదు? రాజకీయాల ద్వారా మార్చొచ్చు కదా అవినీతి రహిత పాలన అంటే, మనకు స్వతంత్రం వచ్చింది 1947లో. అప్పటి సంది రాజకీయం ఉంది, మరి ఎందుకు మారట్లేదు? ఓకే. అంటే అప్పుడు ఇంత సోషల్ మీడియా లేదు, ఇంత జనంలో అవేర్నెస్ లేదు, ఏది లేదు. అప్పుడే ఆ ఆయాంలోనే మనకు జీప్ స్కామ్ అని అప్పుడే కొన్ని స్కామ్స్ జరిగాయి ఆయాంలో. ఈ రాజకీయంలో మారుతుండగా ఎంతో మంది సీఎంలు కానీ పిఎంలు కానీ కొత్త వాళ్ళు మారుతూ వచ్చారు. మరి ఎక్కడ మారింది? ఇప్పటికీ మన దేశంలో 10 years నుంచి బీజేపీ గవర్నమెంట్ ఉంది సెంట్రల్లో. ఇప్పటికి మన దేశంలో 80% మందికి ఫ్రీ బియ్యం ఇస్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? అంటే పేదలు ఉన్నట్ట, పేదలు లేనట్ట? ఇప్పుడు నీకు ఫ్రీ బియ్యం ఎవరికి ఇస్తారు? పేదవాళ్ళకి ఇస్తారు. మరి పేదవాళ్ళు ఉన్నాక అవినీతి ఎక్కడ పోయింది? ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్నారు, మన రాష్ట్రంలో కూడా ఒక 1 కోటి మందికి వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నాయి, ఇంకా రకరకాల కార్డ్స్ ఉన్నాయి. అంటే తెలంగాణ అభివృద్ధి చెందింది అంటే ఎక్కడ చెందింది? ఇప్పుడు రేషన్ కార్డ్ మనం ఏ రిపోర్టో ఏ నివేదికలో మనం చెప్పాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఇచ్చే రేషన్ బట్టి చెప్పచ్చు. అంటే అవన్నీ పేకా? అంటే అవన్నీ ఉన్నోళ్ళు తీసుకుంటున్నారా? అంతే కదా. ఇప్పుడు మనం ఏ రిపోర్ట్ అవసరం లేదు కదా. రాజకీయాలతో అవినీతి పోతుంది అనేది పోతుంది, కాకపోతే రాజకీయాలకి మంచి వాళ్ళు వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఒక ఎమ్మెల్యే ఉన్నాను, నేను ఒక మంత్రి ఉన్నాను, తర్వాత నా కొడుకు రావాలంటున్నారు, తర్వాత నాకు కోడలు రావాలంటున్నారు, తర్వాత నా మనవ రావాలన్నప్పుడు పొల్యూట్ అవుతుంది కదా. ఇప్పుడు సమాజంలో ఒక వ్యక్తి సమాజం కోసం పనిచేస్తుండే. ఎగ్జాంపుల్, ఎవరో ఒక వ్యక్తి పనిచేస్తుండు, మా సంవత్సరంలో కనీసం ఒక 100-200 మంది ఉంటారు యాక్టివ్గా పనిచేసే వాళ్ళు, ఆనెస్ట్గా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు 10-15 సంవత్సరాల నుంచి. నువ్వు ఎవరికి అవకాశం ఇస్తున్నావు? ఇప్పుడు నిజంగా సమాజం సేవలో పనిచేసే వారికి మాకు ఇలాంటి వాళ్ళు కావాలని మీరు ఎవరికైనా కొత్త వాళ్ళకి అవకాశం ఇస్తే అప్పుడు రాజకీయంలో అవినీతి పోతుంది. నీకు వారసత్వంగా మీరే నాయకులు, మీరే అధికారులు, మీరే అన్నైతే సామాన్యుడు ఎలా అవుతుంది? అంతే. ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటుంటున్నాము. నేను ఈ మధ్యలో ఈ 1 monthలో కొన్ని లింక్స్ చూస్తున్నా. అంటే పేపర్లో కానీ, టీవీలో కానీ, సోషల్ మీడియాలో కానీ, ఏదో సీఎం వాళ్ళ కొడుకు అవార్డు, సీఎం వాళ్ళ భార్యకు అవార్డు, సినిమా హీరో వాళ్ళ కోడలకు అవార్డు. అంటే అవార్డులు వాళ్ళకి రావడం ఏంది? అంటే ఇంకా మన దేశంలో సమాజం కోసం పనిచేసే ఎంతమంది పేదవాళ్ళు లేరు? అంటే అది గొప్పనా? అది కాదు కదా. నువ్వు సొసైటీ గురించి పనిచేసే వాళ్ళు, గ్రామాల్లో పనిచేసే వాళ్ళు చాలామంది, గ్రామాల్లో బయటికి రాని వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది రైతుల కోసం పనిచేస్తున్నారు.
అది చాలా మంది పేదల కోసం పనిచేస్తున్నారు. చాలా మంది వివిధ రకాలుగా పనిచేస్తున్నారు కదా. అలాంటి వాళ్ళని మీ వింగ్ ఏమైనా గుర్తించిందా? అలాంటి వాళ్ళని గుర్తించే ఉన్న అవకాశాలు కానీ వాళ్ళకు గుర్తింపు కానీ ఇచ్చే ప్రయత్నం ఏమైనా జరిగిందా? అంటే మేము ఏం చేస్తున్నామంటే యూత్ ఫర్ యాంటీ కరప్షన్ నుంచి ఫస్ట్ మా ఏం ఏంటంటే క్వశ్చన్ చేయడం. ఉమ్, ఇప్పుడు ఒక వ్యక్తికి, ఒక సామాన్యమైన వ్యక్తికి ఏదన్నా, ఇప్పుడు ఒక కాలేజ్ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, లేకుంటే విలేజ్లో ఒక ఎవరో ఒక గ్రామస్తులు ఉన్నారు, లేకుంటే పట్టణంలో ఒక పౌరుడు ఉన్నాడు, అతనికైనా అన్యాయం జరిగింది అనుకోండి, దాన్ని ఇలా క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు అతను వాళ్ళ ఇంట్లో దొంగలు పడితే వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇస్తారు. ఫిర్యాదు ఇస్తే పోలీసు వాళ్ళు అంత స్పందించారు అనుకోండి, దానికి ఎలా క్వశ్చన్ చేయాలి అది నేర్పిస్తున్నాం. ఒక రైతు ఒక ఆఫీస్కి వెళ్తాడు, ఎంఆర్ ఆఫీస్ కానీ లేకుంటే ఇంకేదో ఆఫీస్ పని మీద వెళ్తాడు. పని మీదకి వెళ్ళినప్పుడు అతను దాన్ని ఎలా క్వశ్చన్ చేయాలి, ఇప్పుడు అతనికి పని కావాలి, పని కావట్లేదు, పని కానప్పుడు ఎలా క్వశ్చన్ చేయాలి శాంతియుతంగా, అది నేర్పిస్తున్నాం. నెక్స్ట్ మేమేం చేస్తున్నామంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ ప్రభుత్వాల పనితీరు ఎలా ఉంది, ఎందుకంటే అధికారులకు రావడానికి వాళ్ళు హామీలు ఇస్తున్నారు. మేము ఇది చేస్తామని వాళ్ళ హామీలు నెరవేరుస్తున్నారా లేదా, లేకుంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇందిరా మిల్ అని ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ ఇస్తుంది. ఈ ఇండ్లు ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళకి ఇస్తున్నారా లేకుంటే అసలైన పేదవాళ్ళకి ఇస్తున్నారా? ఎవరైనా మాకు ఫిర్యాదు చేశారనుకోండి, మీ దాని మీద ఆర్టీఏ వేయడం, దాన్ని బయట పెట్టడం, సామాజిక మాధ్యమాలలో దాన్ని వైరల్ చేయడం, సంబంధిత పేపర్ వాళ్ళకి ఇవ్వడం, దాన్ని బయట పెట్టడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇదొక పార్ట్ అన్నట్టు మాది వైఎస్ని చేసేది. నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఆనెస్ట్గా పని చేసేవాళ్ళు. ఇప్పుడు అవినీతిని నిర్మూలించాలంటే అవినీతిని క్వశ్చన్ చేయడమే ఒకటి కాదు, నిజాయితీగా పనిచేసే వాళ్ళని కూడా గుర్తించడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక గవర్నమెంట్ ఆఫీస్ ఉంది, లేకుండా ఒక ఎంఆర్ఓ ఉన్నాడు, లేకుండా ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, లేకుండా ఒక సర్పంచ్ ఉన్నాడు. ఇప్పుడు గాంధీజీ ఏమన్నాడంటే, గ్రామాల్లో అభివృద్ధి చెందుతూనే దేశం అభివృద్ధి చెందుతుంది, గ్రామాల్లోనే దేశ భవిష్యత్తు ఉంది అన్నాడు. అలాంటప్పుడు అన్ని గ్రామాలకు సేమ్ ఫండ్ వస్తుంది, అంటే అక్కడ జనాభాను బట్టి అన్ని గ్రామాలకు సేమ్ ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ను సరైన మార్గంలో ఖర్చు పెడితే ఆ గ్రామం ఎంతో కొంత కంపల్సరీ డెవలప్ అవుతుంది కదా. ఇప్పుడు చాలా మంది మేము ఏం చేస్తున్నామంటే హానెస్ట్గా పనిచేసే గ్రామాలు, అంటే ఇప్పుడు గ్రామానికి వాళ్ళకు కొన్ని కేంద్ర ఫండ్ కానీ రాష్ట్ర ఫండ్ కానీ వస్తుంది. ఓకే, ఆ ఫండ్ను ఖర్చు పెట్టి వాళ్ళ డబ్బులు ఓన్గా ఖర్చు పెట్టి గ్రామాన్ని అన్ని రకాలుగా డెవలప్ చేసిన వాటిని మేము సెలెక్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంకో గ్రామాలు ఇలా ఆదర్శంగా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కొన్ని మన తెలంగాణలో కొన్ని ఏరియాలలో, ఆదిలాబాద్ కానీ మహబూబ్నగర్ కానీ కొన్ని ఏరియాలలో చాలా గ్రామాలు అసలు ఆడికెళ్తే జనాలు ఉండరు. అందరూ వాళ్ళకి అక్కడ ఏం ఉపాధి లేక, వాళ్ళకి చేసుకోవడానికి పని లేక అందరు వలసపోతున్నారు. రీసెంట్గా మన పంచాయతీ ఎన్నికల్లో ఈ నారాయణఖేడ్ జిల్లాలో ఒక గ్రామం నేనే పేపర్లో చూశాను అన్నట్టు. ఆడ 600 మంది ఓటర్లు ఉంటే అక్కడ ఉన్నది అసలు ఇవ్వలేరు, ఒక 100 మంది మాత్రమే వృద్ధులు ఉన్నారు అక్కడ. మరి ఇలా అయితే గ్రామాలందరూ వెళ్ళిపోతున్నాయి కదా. మరి ఎవరి కోసం గ్రామ పంచాయతీ ఎన్నికలు? అంతే కదా. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే గ్రామాలకు వచ్చే ఫండ్ను గ్రామాలకు ఖర్చు పెట్టాలి. ఇప్పుడు గౌడ్స్ ఉంటారు, లేకుంటే చాకలి వారు ఉంటారు, లేకుంటే పద్మశాలీలు ఉంటారు, లేకుంటే వివిధ రకాల వృత్తి సంఘాలు ఉంటారు కదా. వాళ్ళకి ఎలాగో లోన్స్ ఇస్తుంది, అవి కరెక్ట్ వాళ్ళకు నువ్వు పనిచేసే వాళ్ళకే నువ్వు అరులకే నువ్వు కేటాయిస్తే గ్రామాలు ఎందుకు కాలు అవుతాయి? అవ్వవు కదా. మేము ఏం చేస్తున్నామంటే నిజాయితీగా గ్రామాన్ని అన్ని రకాలుగా, అంటే ఇప్పుడు పరిశుభ్రంగా పరంగా కానీ, లేకుంటే డ్రైనేజీ పరంగా కానీ అన్ని రకాలుగా మంచి గ్రామాన్ని అభివృద్ధి చెందే గ్రామాలను సెలెక్ట్ చేస్తున్నాం. సెలెక్ట్ చేసి ఆ గ్రామ సర్పంచ్ని ఈ హైదరాబాద్ ఒక మీటింగ్ పెట్టి వారిని సత్కరిస్తున్నాం. సత్కరించి ఏం చేస్తున్నామంటే, ఈ గ్రామం ఇట్లా ఆదర్శంగా ఉంది, ఈ గ్రామాన్ని మనం మిగతా గ్రామాలు కూడా ఇన్స్పిరేషన్గా తీసుకొని గ్రామానికి వచ్చే గ్రామాలాగా మీరు కూడా ప్రయత్నం చేయండి అని ఇట్లా ఒక్కొక్క గ్రామం మార్చే ప్రయత్నం చేస్తున్నాం. నెక్స్ట్ అట్లా చేస్తారా? ఎవరి ఇయర్ లాస్ట్ ఇయర్ చేస్తున్నాం. కొత్త పాలక మండలి కూడా స్టార్ట్ అవుతుంది, కొత్తగా పాలక మండలి స్టార్ట్ అవుతుంది కదా. ఒక 1 year 2 year అయిపోయాక మేము ఆ రిపోర్ట్ పరంగా దాన్ని కూడా చేస్తున్నాం.